హలో ఎవ్రీబడి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మై క్లాస్. ఐఎమ్ శ్రీనివాస్ అడుసుమల్లి. క్రితం క్లాస్ నుండి మనము కొన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్స్, అంటే మనము డే టు డే కాన్వర్జేషన్లో వాడేటటువంటి అబ్స్ట్రాక్ట్ నౌన్స్, వాటి మీనింగ్స్, వాటిని సెంటెన్సెస్లో ఎలా ఉపయోగిస్తామో నేర్చుకుంటున్నాము. దాని కంటిన్యూషన్గా ఈరోజు క్లాస్లో మరికొన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ గురించి తెలుసుకుందాం. ఈరోజు క్లాస్లో మొదటి అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏంటంటే పేషెన్స్. పేషెన్స్ అంటే సహనము, ఓర్పు. ఈ పేషెన్స్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. దీన్ని సెంటెన్స్లో వాడాను. ఇది అందరికీ అర్థం తెలుసు కాబట్టి దీని గురించి నేను మాట్లాడడం లేదు. పేషెన్స్ ఈజ్ ఎ వర్చ్యూ దట్ కెన్ లీడ్ టు గ్రేట్ అచీవ్మెంట్స్. పేషెన్స్ ఈజ్ ఎ వర్చ్యూ దట్ కెన్ లీడ్ టు గ్రేట్ అచీవ్మెంట్స్. సో పేషెన్స్ అనేది అతి గొప్ప వర్చ్యూ అండి. వర్చ్యూ అంటే అర్థం ఏంటంటే ఎలా చెప్పొచ్చు అంటే మనము ఎటువంటి లోపం లేనటువంటి ఒక గొప్ప క్యారెక్టర్, ఒక లక్షణాన్ని మనము వర్చ్యూస్ అంటాం. ఆనెస్టీ, ఇంటెగ్రిటీ, చీర్ఫుల్నెస్, ఎప్పుడూ మందహాసంతో నవ్వుతూ ఉంటారు, అది కూడా మంచి వర్చ్యూ అది. తర్వాత కైండ్నెస్, జనరాసిటీ, మ్యాగ్నానిమిటీ, తర్వాత చెప్పే కదా ఆనెస్టీ, ఓర్పు, మళ్ళీ పేషెన్స్, ఇవన్నీ. తర్వాత ఫర్గివ్నెస్ అంటే క్షమాగుణము. ఇవన్నీ మనిషిలో ఉండవలసినటువంటి వర్చ్యూస్. అందులో పేషెన్స్ ఒకటి. ఈ పేషెన్స్ ఏంటి మనం చెప్పుకుంది? పేషెన్స్ ఈజ్ అ వర్చ్యూ దట్ కెన్ లీడ్ టు గ్రేట్ అచీవ్మెంట్స్. మీరు మీ అచీవ్మెంట్స్, ఎటువంటి అచీవ్మెంట్స్? గ్రేట్ అచీవ్మెంట్స్. మీరు గొప్ప ఘనకార్యాలు సాధించాలనే కోరిక మీలో ఉన్నప్పుడు మీకు ఓర్పు చాలా అవసరం. ఎప్పుడు మనము పనులు తొందరగా అయిపోతాయి అని మనం భావించకూడదు. ఫస్ట్ తొందరగా చేసేయాలనే భావన కూడా ఉండకూడదు. ఎందుకంటే ఏ ఘనకార్యం కూడా ఓవర్ నైట్ సాధ్యం కాదు. మన కళలు తెల్లారేసరికి మన కళలు నిజం కావాలంటే కావు మన జీవితంలో. కాబట్టి మీ ఘనకార్యము, మీరు సాధించదలుచుకున్నటువంటి ఘనకార్యము ఎంత పెద్దదైతే పేషెన్స్ అంత అవసరం. పేషెన్స్ యొక్క ఇంపార్టెన్సు, మీరు కోరుకున్నటువంటి ఆ డిజైర్డ్ గోల్ ఉంటుంది కదా, ఆ గోల్ను అనుసరించి ఈ పేషెన్స్ ఉంటుంది. పేషెన్స్ లేకుండా మీరు జీవితంలో ఏమీ సాధించలేరు. ప్రతిసారి చెప్తాను, నేను ఇప్పుడు చెప్తున్నాను, దేర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీ లంచ్. ఆయాచితంగా మనకి ఏదీ దొరకదు. ఎవరైనా చెప్పినా నమ్మబాకండి. 15 రోజుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ చెప్తాం, 30 డేస్లో స్పోకెన్ ఇంగ్లీష్ చెప్తాం, 90 డేస్లో స్పోకెన్ ఇంగ్లీష్ చెప్తాం. ఇదంతా హంబగ్, ఇదంతా బోగస్. చెప్పేవాడు ఇడియట్, వింటే మనం కూడా ఇడియట్స్. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే అవన్నీ మిరకిల్స్. 15 రోజుల్లో అవన్నీ అద్భుతాలు. 15 రోజుల్లోనూ, నెల రోజుల్లోనూ, 90 రోజుల్లోనూ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పేటట్లయితే అవన్నీ మిరకిల్స్. నా కంటెన్షన్ ఒకటే, అదే కనుక వాస్తవం అయితే ఈ పాటికి భారతదేశంలో బెగ్గర్స్ కూడా ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు. అది అంత తేలిగ్గా వచ్చేది కాదు. సో దాన్ని పక్కన పెట్టండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే అద్భుతాల కోసం మీరు వెంపర్లాడకండి. దేనికైనా సరే ఒక ప్రైస్ ఉంటుంది. ఆ ప్రైసే పేషెన్స్. మీ శ్రమ పడుతున్నారంటే అర్థం ఏంటి? మీరు ఓర్పుగా ఆ ఘనకార్యం సాధించడానికి శ్రమ పడుతున్నారు. ఆ ఓర్పే మీ చేత శ్రమ పడినిస్తుంది. కాబట్టి డోంట్ రన్ ఆఫ్టర్ మిరకిల్స్ నెవర్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో అద్భుతాలు జరగవు. అద్భుతాల చుట్టూ, ఆ మిరకిల్స్ చుట్టూ వెంపర్లాడి పరిగెత్తకండి. ఏ పనైనా సరే, ఐఏఎస్ పరీక్ష పాస్ అవటమైనా సరే, మీరు ఓర్పుగా నేను సాధించాలి అని కూర్చుంటే దేన్నైనా సాధించవచ్చు. కాబట్టి పేషెన్స్ ఈజ్ అ వర్చ్యూ దట్ కెన్ లీడ్ టు గ్రేట్ అచీవ్మెంట్స్. అది గుర్తుపెట్టుకోండి. అందుకనే పెద్దవాళ్ళు కూడా చెప్తారు, పేషెన్స్ ఈజ్ బిట్టర్ బట్ ఇట్స్ ఫ్రూట్ ఈజ్ స్వీట్. పేషెన్స్ అనేది నిజంగానే చాలా బిట్టర్గా ఉంటుంది. బిట్టర్ అంటే తెలుసుగా మీకు, అన్ని స్వీట్ కాకుండా మిగతా అన్ని రుచులు, షార్ప్, పంజెంట్, అంటే నాలుక కోసుకునేటట్టు పంజెంట్ టేస్ట్ కానీ స్మెల్ కానీ ఉంటే దాన్ని బిట్టర్ అంటారు. సో అటువంటి బిట్టర్ అట్లా ఉంటుంది పేషెన్స్ అనేది. పేషెన్స్ అందరికీ అది సాధన మీద మీకు సమకూరుతుంది. కాబట్టి దానికోసం సాధన చేయాలి. సో పేషెన్స్ ఈజ్ బిట్టర్, నేను కూడా ఒప్పుకుంటాను. అందరికీ సాధ్యం కాదు, చాలా కష్టపడాలి. బట్ ఇట్స్ ఫ్రూట్ ఈజ్ స్వీట్. అది ఇచ్చే ఫలాలు చాలా మధురంగా ఉంటాయి. ఇది చాలా చేదు, వగరు, పులుపు అన్ని రకాలుగా ఉంటుంది. చాలా గాఢతతో కూడినట్లు ఉంటుంది. కానీ అది ఇచ్చే ఫ్రూట్ మాత్రము మధురంగా ఉంటుంది. కాబట్టి మీ అచీవ్మెంట్స్ని మీరు సాధించాలి అంటే మీరు తప్పనిసరిగా పేషెన్స్ని డెవలప్ చేసుకోవాలా. ఇంకొక సెంటెన్స్ ఏంటంటే, గుడ్ థింగ్స్ కమ్ టు పీపుల్
గుడ్ థింగ్స్ కమ్ టు పీపుల్ హూ క్యాన్ వెయిట్. అంటే గుడ్ థింగ్స్ కమ్ టు పీపుల్ హూ క్యాన్ వెయిట్. ఎవరైతే వేచి ఉండగలరో వారికి మాత్రమే మంచి సంఘటనలు వారిని వెతుక్కుంటూ వస్తాయి, ఘనకార్యాలు వారిని వెతుక్కుంటూ వస్తాయి. సో ఎవరైతే వేచి ఉండగలిగిన సామర్థ్యం కలిగి ఉంటారో దే కెన్ అచీవ్ ఎనీథింగ్. దీని అర్థం ఏంటి? ఇట్ ఇంప్లాయిస్ పేషెన్స్. అదే రాశాను ఇక్కడ, ఇట్ ఇంప్లాయిస్ పేషెన్స్. ఇక నెక్స్ట్ హయ్యెస్ట్ వర్చ్యూ ఏంటంటే మనిషిలో ఉండవలసింది ఫర్గివ్నెస్. ఈ ఫర్గివ్నెస్ అనేది క్షమాగుణం అండి, క్షమాగుణం. ఇక్కడ నేను రాసింది ఏంటంటే ఫర్గివ్నెస్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ హీలింగ్ అండ్ మూవింగ్ ఫార్వర్డ్. ఫర్గివ్నెస్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ హీలింగ్ అండ్ మూవింగ్ ఫార్వర్డ్. ఈ క్షమాగుణం అనేది చూసారా, మనిషిలో ఉండాల్సినటువంటి వర్చ్యూస్లో అతి గొప్పది ఫర్గివ్నెస్. సో ఈ ఫర్గివ్నెస్ గురించి ఎందుకు ఇంత ఎక్కువ చెప్తున్నానంటే ఫర్గివ్నెస్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ హీలింగ్ అండ్ మూవింగ్ ఫార్వర్డ్. అంటే అర్థం ఏంటంటే క్షమాగుణము అన్ని గాయాలను మాన్పుతుంది. నీవు ఈ ప్రయాణంలో ముందుకు సాగిపోతుండాలి. ఈ క్షమాగుణం యొక్క అవసరం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైనా ఎవరైనా మనల్ని మానసికంగానో శారీరకంగానో గాయపరిచినప్పుడు. గాయపరచడం అంటే శారీరకంగా పరిస్తే గాయపరుస్తారు, మానసికంగా గాయపరచడం అంటే మనం బాధపడేటట్లు ఎదుటి వాళ్ళు బిహేవ్ చేసినట్టు మనల్ని అవమానం చేయొచ్చు, తక్కువ చేసి చూడొచ్చు. అటువంటి సందర్భాల్లో మనకు ఒక రెసెంట్మెంట్ ఉంటుంది. రెసెంట్మెంట్ అంటే ఒక రకమైనటువంటి కోపము, డిసప్పాయింట్మెంట్, డిస్గస్ట్, యాంగర్, తర్వాత బిట్టర్నెస్, ఇవన్నీ కలగలిసి ఉంటుంది. వాడి మీద మనకు జరిగిన అవమానానికి మనం వాడిని ఏ విధంగా ప్రతీకారం తీర్చుకోవాలి అనేటటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతాం. వాడిని చంపము, కొట్టము, కానీ వీడిని ఏ రకంగా మనం నాశనం చేయాలి, ఏ రకంగా వాడు మనం చేసిన అవమానం తిరిగి ఎలా తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తుంటాం. అది ఎప్పుడూ చేయకండి, ఎప్పుడూ చేయకండి. అన్నిటికంటే గొప్ప లక్షణము, గొప్ప మనిషికి ఉండవలసినటువంటి హయ్యెస్ట్ వర్చ్యూ ఈజ్ ఫర్గివ్నెస్, క్షమాగుణం. ఎందుకు చెప్తున్నానంటే సమ్ ఎక్స్ నన్ను అవమానం చేశాడు, ఆ అవమానాన్ని భరిస్తున్నది నేను, అది అవమానంగా నేను భావిస్తే ఆ భారాన్ని మోస్తున్నది నేను. పైగా అతని మీద నేను కక్ష తీర్చుకోవటానికి నా మనసంతా ఇక దీని మీద నెల, 2 నెలలు, 3 నెలలు ఇలా గడిచిపోతుంది. అంత అవసరమా మనకి? ఇక్కడే ఈ భారం మోస్తూ మనం ఇక్కడే ఉంటాం, ముందుకు ప్రయాణించలేం. మన జీవితం అనేది చాలా చిన్నది, చాలా చిన్నది. నేనేం చెప్పాను మీకు? హ్యాపీనెస్, పరిపూర్ణమైనటువంటి జీవితానికి మీరు సంతోషంగా ఉండటమే ముఖ్యం. లైఫ్ ఈజ్ జస్ట్ టూ షార్ట్ టు వేస్ట్ ఎనీ ఛాన్స్ ఆఫ్ ట్రూ హ్యాపీనెస్. ఆ ట్రూ హ్యాపీనెస్, నిజమైనటువంటి ఆనందాన్ని మనం కోల్పోవటానికి మన జీవితం ఏమి 100 ఏళ్ళో 200 సంవత్సరాలు లేదు, అతి తక్కువ కాలం మనం బ్రతికేది. దీనిలో వాడి మీద కక్ష, వీడి మీద కక్ష, వాడు చేశాడు, వీడు చేశాడు, మనం ఇక్కడే ఉండిపోతాం. మన జీవితంలో విలువైనవి, మధురమైనటువంటి కాలాలు మనము కోల్పోతాం. కాబట్టి క్షమాగుణం నేర్చుకోండి. అది రిసీవ్ చేసుకోబాకండి. అది అవమానము అని నువ్వు ఫీల్ అయితే అది నిన్ను బాధిస్తుంది. ఎవడో వాగాడు, వాగనివ్వండి, దాన్ని తీసుకోకండి. అంటే ఇన్ని చెప్తున్నాను. ఒక 15 సంవత్సరాల క్రితం వరకు, అంటే ఒక 10-12 సంవత్సరాల క్రితం వరకు నేను మీలాగే ఉండేవాడిని. ఎవరైనా ఏదైనా అంటే ఇక కక్ష తీర్చుకునే వరకు ఇక అందులోనే కొట్టుమిట్టాడుతుండేవాడిని. ఏదో రకంగా వాడిని కక్ష తీర్చుకోవాలి. ఏం సాధిస్తాము? సరే తీర్చుకున్నాము, ఏంటి? వాట్ డు వి గెయిన్? నథింగ్. ఏమీ సాధించాం. నాలాగే మీరు కూడా ఒక 50 ఏళ్లకు ఎప్పుడో మీరు జ్ఞానోదయం పొందటం కంటే ముందే తెలుసుకుంటే మీరు మాకంటే కొంచెం బెటర్గా జీవితాన్ని లీడ్ చేస్తారు. నన్ను చాలామంది అవమానం చేశారు, వాళ్ళని ఏదో చెయ్యాలనే తపనతోటి మనం ఏదో చేస్తుంటాం. అవన్నీ చేయకండి. నేను ఆ రోజున వన్ ఫైన్ మార్నింగ్ ఇట్లా ఆలోచించి వాట్ డూ ఐ గెయిన్ ఫ్రమ్ ఇట్? ఈ కక్ష అనేటటువంటి బిటర్నెస్ ఫీలింగ్ నా మనసులో పెట్టుకొని నేను సాధించేది ఏమిటి అని ఒకరోజు ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటే చివరికి తేలింది అదంతా వేస్ట్ అని. ఆ రోజు నుంచి ఎవరి మీద కక్ష లేదు, ఎవరి మీద కోపం లేదు. అంతకుముందు మీకు తెలీదు, ప్రతి వ్యక్తిని ఏదైనా పొరపాటున ఏదన్నా అన్నా లేదా ఎవరైనా కొంచెం తలెగరేసిన అంటే మీసాలు ఇట్లా తిప్పితే ఇక వేసుకునేవాడిని. అంటే నేను శారీరకంగా ఎవరిని అనేవాడిని కాదు, మానసికంగా మాత్రము ఎవరైనా తలెగరేసిన అంటే పొగరుగా మాట్లాడినా లేదా ఎవరైనా అవమానకరంగా మాట్లాడినా ఇక వెంటనే మనము కత్తి తీయటమే. అట్లా
ఎదుటివాడు వీక్నెస్ కొట్టడంలో నాకున్నటువంటి పేరు ఇంకెవరికి లేదు. నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉండేవాడు, చాలా సౌమ్యుడు, మంచివాడు, చాలా మంచివాడు. అతను ఇంగ్లీష్ మాస్టారు. ఇది 2002లో జరిగింది, ఆ టైంలో జరిగింది. 2002 మధ్యలో జరిగింది. చాలా మంచి ఫ్రెండ్ నాకు. ఒకసారి ఇలానే అతను రోజుకి ఒక పెద్ద కాలేజీలో 8 గంటల పాటు ఇంగ్లీష్ చెప్పేవాడు. సరే ఒకరోజు ఇలానే మాట్లాడుతుంటే అతనికి నా సంగతి తెలుసు, నేను ఇంగ్లీష్ వాడిని కాకపోయినా. ఎట్లా అంటే అతని దగ్గర ఇంటర్మీడియట్ చదువుకొని తర్వాత మెడిసిన్ చేసిన తర్వాత ఒక అమ్మాయి యుఎస్ వెళ్ళటానికి పర్సనల్ స్టేట్మెంట్ రాయాలి. ఆ పర్సనల్ స్టేట్మెంట్ రాసి మా ఇంగ్లీష్ సార్ ఉన్నారు కదా అని తెచ్చి ఆ సార్కి ఇచ్చింది, అంటే నా ఫ్రెండ్కి ఇచ్చింది. ఆయన దాన్ని నా దగ్గరికి తీసుకొచ్చాడు, సార్ ఇది కొంచెం కరెక్షన్ చేయండి అని. ఆయన ప్రిలిమినరీగా చేశాడు, నేను చేశాను సార్ కరెక్షన్, ఇంకా ఇందులో ఏమైనా తప్పులు ఉన్నాయో కనుక్కోండి అని నా దగ్గర పట్టుకొచ్చాడు. అదే కాలంలో 2000 ఆ టైంలో ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ మారినాయి. అందులో ఒక చాప్టరు వైల్డ్ వెస్ట్ అని ఒక చాప్టర్ ఇంక్లూడ్ చేశారు, అంటే టెక్స్ట్ బుక్ కొత్తది రిలీజ్ చేశారు. అందులో ఒక చాప్టర్ సార్కి అర్థం కాలేదు, ఎంత అమెరికన్ హిస్టరీ మీద ఉంది అది. సో ఆ పుస్తకం నా దగ్గరికి తీసుకు, సార్ ఈ లెసన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆయనకే కాలేజీలో చాలా పండితుడు అని పేరు. అటువంటి సారు నా దగ్గర ఒకసారి ఇదే మాట్లాడుతుంటే ఆయన, మా కాలేజీలో సార్ ఒక 10 మంది పిల్లలు ఉన్నారు, అసలు మెరికల్ అండి, నేనైనా వాళ్ళైనా అసలు అని కొంచెము అహంకారంతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అది నేను అసలు తట్టుకోలేను. అహంకారం అంటే నేను చాలా దూరం. సో నేను చెప్పాను, మాస్టారు మీరు మీ మెరికల్ లాంటి 10 మంది రండి, నేను 10 ప్రశ్నలు అడుగుతాను ఇంగ్లీష్లో, 5 ప్రశ్నలకు మీరు జవాబులు చెప్తే నా జీవితంలో నేను ఇంగ్లీష్ మాట్లాడనండి అన్నా. ఏం జరుగుంటుంది అనుకుంటున్నారు? అతను నా ఛాలెంజ్ని స్వీకరించగలడా? లేదు. అలా నాతో స్నేహం కంటిన్యూ చేయగలడా? లేదు. తద్వారా నా స్నేహాన్ని మానుకొని వెళ్ళిపోయాడు. నేను అతని అజ్ఞానం అది, నేనెందుకు అతన్ని ఛాలెంజ్ చేయాలా? ఆ విధంగా మనము చాలామందిని కోల్పోతాం మనం చేసే అజ్ఞానంతో. మనకు కూడా ఒక ఇది ఉంటుంది. సో ఇటువంటివన్నీ చేయకండి, క్షమించండి ఎవరినైనా సరే. సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మాభిమానం అనేది మనిషి ప్రాణం కంటే జాగ్రత్తగా చూసుకోవాలండి. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే నీ ఆత్మాభిమానం లేని చోట మరుక్షణం ఎవరిని నిందించబాకు, అక్కడికి వెళ్ళటం మానేసేయి, ఆ పని చేయబాకు. అది చాలా అవసరం. అది మనిషికి లేనప్పుడు మనిషి కాదు. ఇంకా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో మృగ్యమైపోయింది, ఎవరి దగ్గర లేదు. అప్పుడెప్పుడో 1982లో ఎన్టీ రామారావు అన్నాడు, తెలుగు వాళ్ళు మీకు ఆత్మాభిమానం ఉంటుంది చూసుకోండి అని. మళ్ళీ ఆయనతోటే మర్చిపోయారు అందరూ. సరే దాన్ని వదిలేసేయండిలే, కానీ ఈ క్షమాగుణం అలవర్చుకోండి. నేను తర్వాత కాలంలో నన్ను చెప్పాను కదా, రియలైజ్ అయ్యి నేను ఇప్పుడు ఎవరు నన్ను ముఖం మీద తిట్టినా కూడా పట్టించుకోవటం. తిట్టడం అంటే నేను తప్పు చేసినది కాదు, ఎవరైనా మనల్ని అవమానించినా ఏదైనా చేసినా కూడా పట్టించుకోవటం లేదు. కోపం పూర్తిగా పోయింది. ఇప్పుడు మా పిల్లలు అంటారు, నాన్న నువ్వు వర్షన్ 5లో ఉన్నావు అంటారు. అంటే వర్షన్ 1, వర్షన్ 2, వర్షన్ 3, వర్షన్ 4, ఇప్పుడు వర్షన్ 5లో ఉన్నావు నాన్న అంటారు. అంత మార్పు చెందా నేను. సరే, సో పేషెన్స్ అనేది ఫర్గివ్నెస్ అనేది చాలా ముఖ్యమండి, దాన్ని అలవర్చుకోండి. తర్వాత ఈ ఫర్గివ్నెస్లో ఇంకో సెంటెన్స్ ఇచ్చాను చూడండి, ఫర్గివ్నెస్ హీల్స్ ఆల్ బిట్టర్ ఫీలింగ్స్. ఫర్గివ్నెస్ హీల్స్ ఆల్ బిట్టర్ ఫీలింగ్స్. ఫర్గివ్నెస్ అనేది మనకున్నటువంటి బిట్టర్ ఫీలింగ్స్ అంటే చెప్పే కదా, ఒక రకమైనటువంటి రెసెంట్మెంట్, అసంతృప్తి ఎందుకు వస్తుంది? మన మీద మనకి రాదు, ఎదుటి వాళ్ళు మనకి ఏదో చేశారనే అవమానం కానివ్వండి, ఏదైనా మనకేదో అవమానం చేశారనే భావనలోంచి వచ్చినటువంటి ఆ అసంతృప్తి, ఆ కోపము, అవన్నీ బిట్టర్ ఫీలింగ్స్ అంటాం. ఈ ఫర్గివ్నెస్ అనేది ఆ బిట్టర్ ఫీలింగ్స్ని మాన్పుతుంది. ఏ విధంగా అయితే ఔషధం గాయాలని మాన్పుతుందో, ఈ ఫర్గివ్నెస్ కూడా అన్ని రకాల బిట్టర్ ఫీలింగ్స్ని మాన్పుతుంది. దీన్ని ఇంకొంచెం మార్చి నేను ఇక్కడ ఇచ్చాను చూడండి, ఫర్గివ్నెస్ ఈజ్ ది అల్టిమేట్ పెనాసియా ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. ఫర్గివ్నెస్ ఈజ్ ది అల్టిమేట్ పెనాసియా ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. ఇది ఒకటి మంచి పదం అండి, పెనాసియా, PANACEA. పెనాసియా అంటే అర్థం ఏంటంటే క్యూర్ ఫర్ ఆల్. అంటే ఇది ఒక మ్యాజిక్ పోషన్ అంటాం, POTION. పోషన్ అంటే ఒక లిక్విడ్ లాంటిది, మ్యాజికల్ లిక్విడ్, మెడిసినల్ లిక్విడ్ ఏదైనా అనుకోవచ్చు. ఆ లిక్విడ్ అన్ని రకాలైనటువంటి రుగ్మతలని, భౌతికమైనవి, శారీరకమైనవి,
మానసికమైనటువంటివి అన్ని రుగ్మతలని రూపుమాపుతుంది. దాన్ని పెనాసియా అంటారు, దీన్నే ఎలిక్సిర్ అంటారు. ఎలిక్సిర్ అన్న కూడా క్యూర్ ఫర్ ఆల్. పైగా ఎలిక్సిర్ అనేది మళ్ళీ మీకు అమరత్వాన్ని ఇస్తుంది, మరణం లేకుండా చేస్తుంది, నిత్య నూతనంగా యవ్వనంగా ఉంటారు. అవన్నీ దాన్ని ఎలిక్సిర్ అంటారు. ELIXIR ఎలిక్సిర్. ఇది వచ్చేసి పెనాసియా. రెండు మ్యాజికల్ ఆర్ పోషన్స్ విచ్ హ్యావ్ మెడిసినల్ ప్రాపర్టీస్. ఎలిక్సిర్ ఆఫ్ లైఫ్ అంటారు, లేదా ఎలిక్సిర్ అంటారు. ఇదేమో పెనాసియా. సో ఇక్కడ ఏంటి, ఫర్గివ్నెస్ ఇస్ ది అల్టిమేట్ పెనాసియా ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. అన్ని ప్రాబ్లమ్స్కి ఒకటే ఒక మందు, క్షమాగుణం. అందుకనే జీసస్ అంతటి వాడు చెప్పాడు కదా, ఏమని, బుక్ ఆఫ్ లూక్లో చాప్టర్ 23 verse 34లో ఏం చెప్పాడండి, ఫాదర్ ఫర్గివ్ దెమ్ బికాస్ దే డూ నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. తండ్రి వారిని క్షమించు, వారు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. సో అంత పెద్ద ఆయన జీసస్ అంతటి వాడు తండ్రి వారిని క్షమించు, వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు అన్నప్పుడు మరి మనం ఎందుకు కక్షలు కార్పణ్యాలు క్షమించకుండా ఇవి ఈ ఫీలింగ్స్లో ఉండాలా? ఫాదర్ ఫర్గివ్ దెమ్ బికాస్ దే డూ నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు కాబట్టి, వాళ్ళకే తెలియదు కాబట్టి క్షమించు తండ్రి అని అడుగుతాడు. మరి మనం ఎంత అండి? సో క్షమాగుణం అనేది నేర్చుకోండి. తర్వాత కరేజ్ కూడా ఇంకొక మనకు ఉన్నటువంటి ఈ ఆబ్స్ట్రాక్ట్ నౌన్ అండి. ఈ కరేజ్ సెంటెన్స్ ఎలా వాడానంటే, కరేజ్ తెలుసా, ధైర్యం. కరేజ్ ఇన్ ది ఫేస్ ఆఫ్ అడ్వర్సిటీ ఈజ్ ఎ ట్రూ ట్రైట్ ఆఫ్ ఎ మ్యాన్. కరేజ్ ఇన్ ది ఫేస్ ఆఫ్ అడ్వర్సిటీ ఈజ్ ఎ ట్రూ ట్రైట్ ఆఫ్ ఎ మ్యాన్. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ప్రతివాడు ఈ వీరుడు సూర్యుడేనండి. అన్నీ అనుకూలంగా ఉన్నాయి, మీరు నేను అందరం సూర్యులము వీరులమే. అప్పుడు కాదు మనిషి యొక్క నిజమైనటువంటి వాడిలో ఉన్నటువంటి లక్షణాలు బయటపడడానికి. అడ్వర్సిటీ అనేది ఇంకొక ఆబ్స్ట్రాక్ట్ నౌన్. అడ్వర్సిటీ అంటే ప్రతికూల పరిస్థితులు, ప్రతికూల సిచ్యువేషన్స్ అనవచ్చు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అనవచ్చు. సో ప్రతికూలతలో కూడా వాడు ధైర్యాన్ని కోల్పోకుండా నిలబడ్డాడంటే అది కదా నిజమైనటువంటి మనిషికి ఉండవలసిన లక్షణము. అది నేను సెంటెన్స్లో రాశాను. కరేజ్ ఇన్ ది ఫేస్ ఆఫ్ అడ్వర్సిటీ ఈజ్ ఎ ట్రూ ట్రైట్ ఆఫ్ ఎ మ్యాన్. ఈ అడ్వర్సిటీ మీద మీరేమైనా వాక్యాలు రాస్తే ఒక వాక్యమో రెండు వాక్యాలు కామెంట్స్లో రాయండి. డిక్షనరీ చూసి దీన్ని ఎలా వాడాలో చూసి మీకు చేతనైన విధంగా మీ సొంతది రాయండి. కరేజ్ ఇన్ ది ఫేస్ ఆఫ్ అడ్వర్సిటీ ఈజ్ ఎ ట్రూ ట్రైట్ ఆఫ్ ఎ మ్యాన్. అదేవిధంగా హీ ఎగ్జిబిటెడ్ అన్వావరింగ్ కరేజ్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్. కరేజ్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్ అంటే ఏంటి? బ్యాటిల్ ఫీల్డ్ అంటే యుద్ధరంగము. యుద్ధరంగంలో ఎగ్జిబిటెడ్, అతను ప్రదర్శించాడు. ఏం ప్రదర్శించాడు? అన్వావరింగ్ కరేజ్. అన్వావరింగ్ అనేది ఇక్కడ మనం అడ్జెక్టివ్గా వాడాము, కరేజ్ అనేది నౌన్. సో ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్. అన్వావరింగ్ అంటే అర్థం ఏంటంటేనండి, ఈ అన్వావరింగ్ అంటే మనకి ఆ ధైర్యము, అన్వావరింగ్ కరేజ్ అన్నాడు. ఈ వేవరింగ్ అంటే అర్థం ఏంటంటే రెండు ఎక్స్ట్రీమిటీస్ మధ్యలో ఊగిసలాటని వేవరింగ్ అంటాం. అన్వేవరింగ్ అంటే ధైర్యము, పిరికితనము. ఈ రెండిటి మధ్యలో ఊగిసలాట అనేది దాన్ని వేవరింగ్ అంటారు. ఏ రెండు ఎక్స్ట్రీమిటీస్ మధ్యలో నీ మనసు ఊగిసలాడింది అంటే దాన్ని వేవరింగ్ అంటాం. సో ఇక్కడ ఇతనేమో ఎగ్జిబిట్ చేశాడు అన్వేవరింగ్ కరేజ్. ఎటువంటి తొణికిసలాట లేకుండా, ఎటువంటి ఇంకొక ఆలోచన లేకుండా ఆ కరేజ్ అనే దాన్ని యుద్ధరంగంలో ప్రదర్శించాడు. హీ స్టుడ్ లైక్ ద రాక్ ఆఫ్ జిబ్రాల్టర్. ఆ జిబ్రాల్టర్ రాక్ లాగా అలా స్థిరంగా నిలబడిపోయాడు. ఎటువంటి భయము కానీ ఆలోచన కానీ లేదు యుద్ధరంగంలో. అంత గొప్ప ధైర్యం అతను ప్రదర్శించాడు అనే సందర్భంలో వాడాం. అర్థమైందా? తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే లిబర్టీ ఈజ్ ఎ ఫండమెంటల్ హ్యూమన్ రైట్ దట్ షుడ్ బి ప్రొటెక్టెడ్. లిబర్టీ ఈజ్ ఎ ఫండమెంటల్ హ్యూమన్ రైట్ దట్ షుడ్ బి ప్రొటెక్టెడ్. లిబర్టీ అనేది ఇంకో సెంటెన్స్ చూడండి, ఇది చెప్తాను వినండి. లిబర్టీ ఈజ్ ఎ ఫండమెంటల్ హ్యూమన్ రైట్. మనిషికి ఉండాల్సినటువంటి ప్రాథమిక హక్కు ఏంటంటే స్వేచ్ఛ. లిబర్టీ అంటే స్వేచ్ఛ. దట్ షుడ్ బి ప్రొటెక్టెడ్. దాన్ని నీవు కాపాడుకోవాలి. అదేవిధంగా ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అప్హోల్డ్స్ ఇండివిజువల్ లిబర్టీ యాజ్ అన్ ఇన్వయలబుల్ రైట్. భారత రాజ్యాంగము అప్హోల్డ్స్ అంటే నొక్కి వక్కాణిస్తుంది. ఏమని? ఇండివిజువల్ లిబర్టీ, వ్యక్తిగత స్వేచ్ఛ అనేది యాజ్ అన్ ఇన్వయలబుల్ రైట్. వయలేట్ అంటే తెలుసు కదా మీకు. వయలేట్ అంటే అర్థము అతిక్రమించడం.
చివర ఏబిఎల్ఈ ఉంది కాబట్టి ఇది అడ్జెక్టివ్ అయిపోయింది. ఇది ఇన్వయలబుల్ అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనము అతిక్రమించడానికి వీలు లేనటువంటి హక్కు ఇది. ఏంటది? వ్యక్తిగత స్వేచ్ఛ. కాబట్టి ఈ వ్యక్తిగత స్వేచ్ఛ అనేది బాబు అది లేని రోజున, అంటే మనకి స్వేచ్ఛ లేని రోజున మనము చనిపోయిన వాళ్ళతో సమానం. మనకి ప్రాణం ఉంటుంది, వాడికి ఉండదు, అదే తేడా. అంతకు మించి స్వేచ్ఛ కోల్పోయావంటే నువ్వు బానిసవి. బానిసలాగా ఉండదలుచుకున్నావా, స్వేచ్ఛాజీవిలాగా ఉండదలుచుకున్నావా? లిబర్టీ కావాలి మనకి. లిబర్టీ లేకపోతే బతకలేము. కాబట్టి లిబర్టీ అనేది మీరు గమనించండి. ప్రభుత్వాలు ఏవైనా సరే, ఏ దేశ ప్రభుత్వాలైనా సరే, ప్రజలకు ఉన్నటువంటి ఆ స్వేచ్ఛని ఏదో ఒక రకంగా మంచిగానో చెడుగానో భయంగానో ఆ స్వేచ్ఛని తీసివేయడానికి ప్రయత్నం చేస్తాయి. సామ్రాజ్యవాద చక్రవర్తులు పరిపాలించిన కాలంలోనూ, ప్రజాస్వామ్యం పరిపాలిస్తున్నటువంటి ఈ కాలంలోనూ, అక్కడక్కడ సైనిక నియంతృత్వాల్లోనూ, ఎక్కడైనా ఏ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అయినా సరే ప్రజల పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛని కుదించడానికి, రెస్ట్రిక్ట్ చేయడానికి, స్ట్రక్చర్ చేయడానికి వాళ్ళు ఒక బౌండరీ గీస్తారు. నువ్వు ఆ బౌండరీలో బతకాల. మీకు తెలియకుండా అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతుంటాయి. క్రీస్తు పూర్వం రోమన్ సామ్రాజ్యంలో ఆ ఎరీనా ఉంది కదా, దాన్ని ఏమంటాం కొలోసియం. దాంట్లో బానిసలకి, ఆ పుల్లుకి, సింహాలకి యుద్ధాలు పెట్టేవాళ్ళు ప్రజలందరూ చూస్తుండాలి. ప్రజలు ఏంటి అంతసేపటికి? ప్రజలు మత్తులో ఉండాలా. మత్తులో ఉంటేనే వాళ్ళు ఏం చేసినా మనం అడగం. ఈ మత్తు అనేది మీరు నల్లమందు, చైనాలో నల్లమందు, జపాన్ వాళ్ళు చైనాను ఆక్రమించుకొని చైనా ప్రజలకి నల్లమందుని సరఫరా చేస్తారు. ఎందుకు? ఆక్రమించుకున్న ఏరియాస్లో జపాన్ ఎంత ఉంటాడు, వాడు పోయి చైనాను ఆక్యుపై చేసుకున్నాడు. ఆ మంచూరియా ప్రాంతంలో ఆక్యుపై చేసుకొని అక్కడ ప్రజలకు నల్లమందు పంచిపెట్టాడు. ఎందుకు? నల్లమందుని పడుకోవటమే. ఈ ఆక్రమణదారులు చేసే దురాఘాతాలను వాళ్ళు పట్టించుకోకూడదు, తిరగబడకూడదు. అదేవిధంగా క్యూబాలో మీకు తెలుసో లేదో ఇండీసెంట్ సినిమాలు ప్రదర్శించేవాడు. చూడండి, ఇప్పుడు మన టీవీలో సినిమాలు అదే కదా. సభ్యత ఉండే సినిమాలు ఎక్కడున్నాయి ఈ రోజున వస్తున్నటువంటి? వద్దులే, ఇంకా డెప్త్ కొద్దు. మీకు తెలుసు ఈ రోజున సినిమాలో ప్రదర్శన తప్పితే అందులో ఏముండదు. సో ఇవన్నీ ఏంటనుకున్నారు? ఇది కాక మళ్ళీ మనకి లిక్కర్, ఇది కాక మళ్ళీ మనకి గంజాయి. ఇవన్నీ ప్రభుత్వాలు తెలిసి తెలియక జరిగిపోతుంటాయి. ఇవన్నీ ఎందుకు? ఏదో ఒక రకంగా మీరు ఎటువంటి స్వేచ్ఛ కోసం మీరు పోరాడకూడదు. మీలో జవసత్వాలు ఉండకూడదు. మీరు అలా జవసత్వాలు లేకుండా ఒక రోగిష్టిలాగా పడుకొని ఉంటే హ్యాపీ. మీరు మాకు ఇది కావాలని అడగరు కదా ప్రభుత్వాలని. మన దగ్గర కాదండి, ప్రపంచవ్యాప్తంగా ఇదే జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే ఈ రోజున ప్రజలు ప్రొటెస్ట్ చేయటం కూడా మానేశారు. ప్రొటెస్ట్ అంటే నిరసన తెలపటం. చచ్చిపోయింది మనలో, జీవం చచ్చిపోయింది. మనం కనీసం నిరసన తెలపటం అంటే మళ్ళీ మీరు ఆయుధాలు పట్టుకుని రోడ్ల మీద తిరగబడ్డం కాదు. మౌన ప్రదర్శన చేయండి, ఎవరిని ఏమనొద్దు. అది కూడా మనం చేయలేము ఈ రోజున. ఎవరికి జవసత్వాలు లేవు. మా చిన్నప్పుడు ఎన్ని ప్రొటెస్టులు జరిగాయి. ప్రభుత్వాలు హీల్స్ మీద ఉండేవి. వాటి యొక్క టోస్ మునిగాళ్ళ మీద నుంచుని ఉండేవాళ్ళు ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ప్రజాప్రతినిధులు. ఇవాళ ఏం లేదు. అందుకనే అనిమల్ ఫామ్ చదవండి అని చెప్పేది నేను. కాబట్టి ఇంకా 1,00,000 చెప్పొచ్చు వ్యక్తిగత స్వేచ్ఛ మీద. చైనా అరుణాచల్ ప్రదేశ్లో, ఇది నా కథ. అరుణాచల్ ప్రదేశ్లో ఒక చైనా కుక్క, ఒక భారతదేశ కుక్క రెండు కలుసుకున్నప్పుడు మాటల మధ్యలో భారతదేశ కుక్క అంటుంది, మాకు భోజనం దొరకదు కానీ కడుపు నిండా మా నోటికి ఏదొస్తే అది వాగొచ్చు మేము అంటుంది. చైనా కుక్క దీనికి రిప్లై ఇస్తూ, మాకు కడుపు నిండా భోజనం పెడతారు కానీ నోరు తెరిచి ఏదైనా వాగితే హంటర్ తీసుకొని మమ్మల్ని కొట్టి చర్మం ఒలుస్తారు అంటుంది. అంటే ఏంటి? అది కడుపు నిండా భోజనం పెడతారు కానీ నోరు తెరవకూడదు. కుక్కకుండే బేసిక్ లక్షణం ఏంటి? అరవటం. సో బేసిక్ లక్షణాన్ని భోజనం పెట్టి ఆపేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ నీకు భోజనం దొరకదు కానీ నువ్వు నోరు తెరిచి ఎన్నైనా వాగవచ్చు. ఇక్కడ ఇప్పుడు రెండు కుక్కల్లో ఎవరు హ్యాపీగా ఉన్నారనుకుంటున్నారు? కడుపు నిండి నా కుక్క, కడుపు లేన అంటే ఆకలి తీరు నీ కుక్క ఎవరు సంతోషంగా ఉన్నట్టు మన దృష్టిలో? ఆకలి తీరకపోయినప్పటికీ భారతదేశ కుక్కే హ్యాపీగా ఉంటుంది. దీన్ని నోటికి ఏదొస్తుంది వాగొచ్చు. కుక్క అనేది అరవాలి, అరుస్తుంది. అది దాని స్వేచ్ఛ. కడుపు నిండా భోజనం పెట్టి నీకు స్వేచ్ఛ లేనప్పుడు నువ్వు
ఇప్పుడు మనకు జూలో ఎన్క్లోజర్స్లో పులులు సింహాలు పెట్టారు కదా, వాటికి మనకి తేడా అయిందండి. వాటికి ఫిజికల్గా అవి పెట్టారు, మనకి బెట్ల అంతే. సో ప్రభుత్వాలు ఈ పైన ఉండేటటువంటి ఈ స్ట్రక్చర్లో 24 గంటలు టీవీ ప్రోగ్రామ్స్, 24 గంటలు క్రికెట్. ఇక క్రికెట్ ఏంటిది, సంవత్సరానికి 4 టోర్నమెంట్ల. ఇవన్నీ పిల్లలని పనికి మాలిన వాళ్ళని చేయటం కోసం ఇవన్నీ అవే. ఇది కాదు మనకు కావాల్సింది. మీరు క్వశ్చనింగ్ చెయ్యాలి, క్వశ్చన్ చెయ్యాలా, ఇదేంటి సిస్టమ్ ఇలా ఉంది అని మీరు క్వశ్చన్ చేస్తే సమాజం సంగతి పక్కన పడండి, మీరు డెవలప్ అవుతారు, వ్యక్తిగతంగా మీరు అభివృద్ధిలోకి వస్తారు. యూ స్టార్ట్ క్వశ్చనింగ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ యువర్ ఇంగ్లీష్. నేను ఓ పాఠం చెప్పాను, ఈయనేంటి ఇలా చెప్పాడు, ఇది కరెక్టేనా, ఇలా ఎందుకు చెప్పుండకూడదు, క్వశ్చన్ చేయండి. ఇప్పుడు నేను చెప్పేటటువంటి డెఫినేషన్లు, పర్సనల్ ప్రొనౌన్స్ కానీ, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కానీ, నిన్న నేను బోర్డు మీద చెప్పిన నౌన్స్ కానీ ఎక్కడన్నా ఏ టెక్స్ట్ బుక్లో ఉంటుందా? ఉండదు. ఎందుకు చెప్పగలుగుతున్నాను? ఇదంతా నా సొంతం, నా ట్రేడ్ మార్క్. అది ఫస్ట్లో చెప్పాను, నేను మ్యావరిక్గా థింక్ చేస్తాను, ప్రతిదాన్ని క్వశ్చన్ చేస్తాను, అంతే. నాకున్నటువంటి లక్షణం అదే. ఈ లక్షణమేనండి ఈ రోజున మనం కంప్యూటర్స్ వాడినా, కెమెరాలు వాడినా, రాకెట్స్ పంపించినా, ఏది చేసినా ఆ క్వశ్చనింగ్ స్పిరిట్లోంచి వచ్చింది. 14వ శతాబ్దంలో గ్యూటెన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ కనుక్కున్న తర్వాత ఫస్ట్ బుక్ టు బి పబ్లిష్డ్ వాస్ బైబిల్ ప్రింట్ అయింది. అంతవరకు బైబిల్ అనేది మాన్యుస్క్రిప్ట్, కేవలం చేతితో రాసుకునేవాళ్ళు. అవి ఎవరి దగ్గర ఉండేవి? చర్చ్ అథారిటీస్, పోప్స్, బిషప్స్, కార్డినల్స్, వాళ్ళ దగ్గర ఉండేవి. సాధారణ ప్రజల దగ్గర బైబిల్స్ ఉండేవి కాదు. వాళ్ళు ఏం చదివి చెప్తే అదే మనము మతం చెప్తుంది అనుకునేవాళ్ళు ఆ రోజుల్లో. ఎప్పుడైతే గ్యూటెన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ కనుక్కొని బైబిల్ని పబ్లిష్ చేశాడో అది ప్రజాబాహుళ్యంలోకి వచ్చింది. ప్రజలు స్టార్టెడ్ రీడింగ్ బైబిల్. ఎక్కడ ఏ మతమైనా తీసుకోండి, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మతంలో డబ్బు ప్రవేశిస్తుంది, డిజనరేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా డిజనరేషన్ స్టార్ట్ అయింది. అదేంటి, సేల్ ఆఫ్ ఇండల్జెన్సెస్ అంటారు, పాప పరిహార పత్రాలు. తర్వాత చెప్తాను ఎప్పుడైనా క్లాస్లో. ఈ అనేక రుగ్మతలు ఈ చర్చ్లో, ఈ క్యాథలిక్ చర్చ్లో అనేక రుగ్మతలు వచ్చేసినాయి. ఎప్పుడైతే బైబిల్ వచ్చిందో, ఈ బైబిల్ చదివారో, బైబిల్లో ఒకటి ఉంది, అక్కడ ఇంకోటి జరుగుతుంది. అండ్ వన్ మ్యాన్ టుక్ ది లీడ్ టు క్వశ్చన్ ది అథారిటీ ఆఫ్ ది చర్చ్. సో మీ చర్చ్లో ఇన్ని లోపాలు జరుగుతున్నాయని ఈయన 101 పాయింట్లు, 197 థీసిస్ అనుకుంటా రాసి ఆ చర్చ్ ఆఫ్ జర్మనీలో చర్చ్ దగ్గరికి వెళ్ళి చర్చ్ గోడ కొట్టొస్తాడు ఆయన ప్రొటెస్ట్ చేసి. ఆయన క్వశ్చన్ చేయటం మొదలు పెడతాడు. ఫస్ట్ టైం హీ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ది అథారిటీ ఆఫ్ ది చర్చ్ ఇన్ ఇంటర్ప్రిటింగ్ బైబిల్. ఆయన క్వశ్చన్ చేసేటప్పటికి క్వశ్చనింగ్ ఎవరు ఒప్పుకోరు. అథారిటీస్ అతన్ని ఏమంటాం, ఓడించడం కాదు, ఫిజికల్గా ఎలిమినేట్ చేసే ప్రయత్నాలు చేస్తారు. 30 ఏళ్ల పాటు జరుగుతుంది ఇది ఈ తతంగం అంతా. ఈయన వైపు కూడా కొంతమంది ఫాలోవర్స్ వస్తారు. అల్టిమేట్గా ఇతను కూడా సక్సెస్ఫుల్గా బయటకు వస్తాడు. ఇతని క్వశ్చనింగ్ స్పిరిట్ని క్వశ్చన్స్ని తట్టుకోలేక అప్పటి వరకు ఉన్నటువంటి క్యాథలిక్ చర్చ్ తనను తాను సంస్కరించుకుంటుంది. మన మతం కూడా, హిందూ మతం కూడా చాలాసార్లు తనను తాను సంస్కరించుకుంది. మీకు తెలుసో లేదో, బుద్ధుడు వచ్చిన ఛాలెంజ్ చేసినప్పుడు ఒకసారి సంస్కరించుకుంది. తర్వాత ఇస్లాం మతం మన మీదకి వచ్చినప్పుడు ఒకసారి సంస్కరించుకుంది. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు మన మతాన్ని మనం సంస్కరించుకున్నాం. అది ఎప్పుడు జరిగేటటువంటి వ్యవహారం ఇదంతా. ఎప్పుడైతే ఇతను మార్టిన్ లూథర్ కింగ్ అతని పేరు, ఎప్పుడైతే అతను నిరసన తెలపడం ప్రారంభించాడో అతని సపోర్టర్స్ని, నిరసన అంటే ప్రొటెస్ట్, సో వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళని ప్రొటెస్టెంట్స్ అంటారు. అతని కాలం నుండే ఈ క్రిస్టియానిటీలో రోమన్ క్యాథలిక్ మతం అనేది 2గా విడిపోయింది, క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్గా. ఇంకా మైనర్ స్కీజమ్స్ ఉన్నాయి, క్యాల్వనిజము, జెస్సూట్లని, వాళ్ళందరూ మైనర్స్, వీళ్ళు మేజర్ పార్ట్ అనమాట. ఇక్కడ ఇంతకు నేను చెప్పేది ఏంటంటే, అట్ ఇట్స్ హార్ట్ ప్రొటెస్టెంటిజం హ్యాస్ క్వశ్చనింగ్ స్పిరిట్. At its heart, Protestantism has questioning spirit. They started questioning the authority of the church and ended in questioning everything. చర్చిలో ఉన్న రుగ్మతల్ని క్వశ్చన్ చేయడం దగ్గర మొదలుపెట్టి అన్నిటిని క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు. ఇక అక్కడి నుంచి మనకి, మీకు తెలుసో లేదో, సైంటిఫిక్ డిస్కవరీసు, సాహసయాత్రలు, కొలంబస్ అమెరికాని కనుక్కోవడం, వాస్కోడిగామా ఇండియా రావడం, అక్కడి నుంచి స్టార్ట్ అయింది క్వశ్చనింగ్ స్పిరిట్. ఈ ఫౌంటైన్ హెడ్ చదవండి, అద్భుతమైన పుస్తకం ఇదే అనుకుంటే, ఇటువైపు ఉంటుంది.
అయాన్ రాండ్ రాసిన పుస్తకం చదవండి, చాలా బాగుంటుంది. ఈ క్వశ్చనింగ్ స్పిరిట్ అన్నిటికీ మూలం. సో మీరు కూడా ఈ క్వశ్చనింగ్ స్పిరిట్ చేయండి. ఈ క్వశ్చనింగ్ స్పిరిట్ గురించి బైబిల్లో కూడా చెప్పారు కదా. బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 7 verses 7 and 8లో ఆస్క్ అండ్ ఇట్ విల్ బి గివెన్ టు యూ, సీక్ అండ్ యూ విల్ ఫైండ్ ఇట్, నాక్ అండ్ ఇట్ విల్ బి ఓపెన్ టు యూ. సో క్వశ్చన్ చెయ్యి, నీకు ఆన్సర్ జవాబు దొరుకుతుంది. వెతుకు, అల్టిమేట్గా నువ్వు దాన్ని కనుగొంటావు. నాక్, ఏదో ఒక రోజుకి అది తెరవబడుతుంది. ఇవాళ ఒకసారి కొట్టేసి వదిలేస్తే ఎవరు తెరవరు. మీకు ఒక పని కావాలంటే పర్సిస్టెన్స్, అలా అలా ట్యాప్ చేస్తూ ఉండండి, ఏదో ఒక టైంకి ఆ తలుపు తెరవబడుతుంది. సో క్వశ్చనింగ్ స్పిరిట్లో అంత గొప్ప బైబిల్ రాసిన వాళ్ళే గుర్తించినప్పుడు ఆ క్వశ్చనింగ్ స్పిరిట్ పెంపొందించుకోండి. స్టార్ట్ క్వశ్చనింగ్ ఎవ్రీథింగ్, డోంట్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్. మన స్వతంత్ర ఫలాలు ఇవాళ మనం అనుభవిస్తున్నాము. ఎలా వచ్చింది మనకి స్వతంత్రం? ఎంతమంది స్వాతంత్ర సమర యోధులు ప్రాణాలు ఒడ్డితే మనకు వచ్చింది? ఆస్తులు పోగొట్టుకున్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ రోజున మనం గాలి తిరుగుతూ ఇది స్వతంత్రం అని తిరుగుతున్నాం. మనకు బాధ్యత లేదు, మనకు స్వతంత్రం గురించి తెలియదు. సరే, మరీ కొంచెం ఎక్కువ చెప్తున్నాను, చూడండి. ఇంతకి లిబర్టీ అంటే ఈ వ్యక్తిగత స్వేచ్ఛని భారత రాజ్యాంగం కూడా గుర్తించింది. అంటే భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మన పెద్దవాళ్ళు అంబేద్కర్ గారు, మిగతా అందరూ మనిషికి ప్రాథమిక హక్కులు, వీటిని ఎవరూ ఎటువంటి పరిస్థితుల్లో అతిక్రమించకూడదు అని మనకి రాజ్యాంగం ద్వారా రక్షణ కల్పించారు. ఈ రాజ్యాంగంలో కల్పించిన రక్షణ ఏంటంటే ఆర్టికల్ 21. ఈ ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే, నో పర్సన్ షల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. అంటే ఏ వ్యక్తిని కానీ, అతని లైఫ్ను కానీ, అతని యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను కానీ డిప్రైవ్ చేయకూడదు, అతనికి లేకుండా చేయకూడదు. ఏ సందర్భంలో చేయవచ్చు? అకార్డింగ్ టు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. అతను ఏదైనా తప్పు చేశాడు, నేరం చేశాడు, అతని నేరానికి తగ్గటువంటి ప్రొసీజర్, అతన్ని ఏ విధంగా శిక్షించాలో మనకి ఐపీసీ ఉంది, ఇండియన్ పీనల్ కోడ్ ఉంది. ఈ ఐపీసీ ప్రకారము ఇది చట్టం. ఈ చట్ట ప్రకారం వాడిని శిక్షించి వాడిని జైల్లో వేస్తారో ఉరిదీస్తారో తీయండి. ఈ చట్ట ప్రకారము కాకుండా ఏ వ్యక్తిని మనము అతన్ని డిప్రైవ్ చేయకూడదు. డిప్రైవ్ అంటే లేకుండా చేయకూడదు. ఏం లేకుండా చేయకూడదు? అతని జీవితం కానీ, లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ. పర్సనల్ లిబర్టీకి అంత గొప్ప స్థానం కల్పించిందండి. అర్థమైందా? ఒకవేళ ఎవరైనా అతిక్రమిస్తే ఈ హక్కుని, ప్రైవేట్ ఇండివిజువల్స్ అతిక్రమించవచ్చు. నన్ను ఎవరో రోడ్డు మీద నన్ను కిడ్నాప్ చేసేయచ్చు, అందరి ముందే నన్ను ఎత్తుకెళ్ళిపోయి బంధించవచ్చు ఎక్కడన్నా, లేదా ఎవరన్నా పోలీసు వాళ్ళు చేయొచ్చు, ప్రభుత్వాధికారులు చేయొచ్చు. ప్రభుత్వమే నా హక్కులు, నా వ్యక్తిగత స్వేచ్ఛని హరించే చట్టం ఏదని తేవచ్చు. సో నాకున్నటువంటి వ్యక్తిగత స్వేచ్ఛని ఎవరైనా హరించిన సందర్భంలో దాన్ని నేను ఎలా పొందాలో కూడా మన రాజ్యాంగం అది కూడా కల్పించింది. ఆర్టికల్ 226 ప్రకారము నువ్వు హైకోర్టుకు వెళ్ళొచ్చు. ఆర్టికల్ 32 ప్రకారము నువ్వు సుప్రీంకోర్టుకు వెళ్ళి రిట్ పిటిషన్ ద్వారా, అయా పలానా వ్యక్తి నా ప్రాథమిక హక్కు అయినటువంటి నా జీవించే హక్కుని కాలరాశాడు, నా ప్రాణాన్ని కాపాడండి, లేకపోతే నన్ను బంధించారు, ఇల్లీగల్ డిటెన్షన్, రాంగ్ఫుల్ డిటెన్షన్ అంటాం. అటువంటి సందర్భంలో మనము ఆ రాంగ్ఫుల్ డిటెన్షన్ చేసిన వాళ్ళు పోలీసు వాళ్ళు అయి ఉండొచ్చు, ప్రైవేట్ వ్యక్తులు అయి ఉండొచ్చు, ఎవరైనా సరే. దానికి కూడా మన రాజ్యాంగం మనకి రక్షణ కల్పించింది. సో ఫస్ట్ ఏం చెప్పింది? స్టేట్కి ఒక ఆర్డర్ వేసింది. ఏమని? ఎటువంటి సందర్భంలోనూ వ్యక్తుల యొక్క జీవితాలని లేదా వారి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛని హరించకండి, కేవలము చట్ట ప్రకారం మాత్రమే వారిని శిక్షించండి అని చెప్పింది. ఒకవేళ పౌరులు ఎవరైనా రాంగ్ఫుల్ డిటెన్షన్కి గురైతే, అంటే వాళ్ళ హక్కులు ఏమైనా, ఈ ప్రాథమికమైనటువంటి జీవించే హక్కు, తర్వాత స్వేచ్ఛ, పర్సనల్ స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛను ఎవరైనా కోల్పోతే, ఇదిగో పలానా కోర్టుకు వెళ్ళి మీరు న్యాయం పొందండి అని అది కూడా మన హక్కుగా పొందుపరిచారు ఇక్కడ. సో కోర్టుకు వెళ్ళటం కూడా మన హక్కు. ఆ హక్కుని పొందుపరిచారు. ఎంత గొప్ప మేధావులో చూడండి. సో అదనమాట లిబర్టీ అనేది ఎవరు ఊరికి ఇవ్వరండి. నిరంతరము మీరు దానికోసం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మీరు ఆదమరిచిన మరుక్షణం మీ నుంచి లిబర్టీ వెళ్ళిపోతుంది. కాబట్టి డోంట్ టేక్ లిబర్టీ ఫర్ గ్రాంటెడ్. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. తర్వాత హోప్ అండి. హోప్ కూడా మీకు అబ్స్ట్రాక్ట్ నౌన్.
Hope is what keeps us going even in the darkest times. Hope is what keeps us going even in the darkest times. అంటే ఎటువంటి ఆశ లేనటువంటి పరిస్థితుల్లో కూడా మనిషిని నడిపించేది హోప్. హోప్ అంటే తెలుగులో మనం ఆశ కాదండి, అది దాన్ని తెలుగులో హోప్ అనేది ఎట్లా చెప్పాలో నాకు తెలియదు. దాని ఫీలింగ్ మీరు అర్థం చేసుకోండి. ప్రతి పదానికి మనం ఇంగ్లీష్లో ఉన్న ప్రతి పదానికి దీన్ని కరెక్ట్గా తెలుగులో ఎలా ఆశ కాదు. దట్ ఈస్ ఎవరైనా తెలిస్తే రాయండి, నాకు అంత దొరకలా ఇప్పుడు. తర్వాత అర్థమైంది కదా, హోప్ ఈజ్ వాట్ కీప్స్ అస్ గోయింగ్ ఈవెన్ ఇన్ ది డార్కెస్ట్ టైమ్స్. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే హ్యూమన్స్ బికమ్ ఎక్స్టింక్ట్ వెన్ దెర్ ఈజ్ నో హోప్. ఈ హోప్ అనేది లేక అంటే మంచి జరుగుతుందనేటటువంటి ఒక భావన, ఒక నమ్మకం అదే లేని రోజున మనిషి ఎప్పుడో భూమి మీద ఎక్స్టింక్ట్ అయిపోయేవాడు, అంతరించిపోయేవాడు. అర్థమైందా? సో ఎటువంటి వెలుతురు లేనటువంటి అంటే ఎంత గాఢాంధకారం అలముకున్నా మనలో ఒక హోప్ అనేది మనల్ని నడిపిస్తుంది అని ఫస్ట్ సెంటెన్స్లో రాశాను. హ్యూమన్స్ బికమ్ ఎక్స్టింక్ట్ వెన్ దెర్ ఈజ్ నో హోప్. ఆ హోప్ అనేది లేని రోజున మనుషులు బ్రతకరు, ఎక్స్టింక్ట్ అయిపోతారు, అంతరించిపోతారు. సో నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే హోప్ ఈజ్ ద ఫ్యూయల్ దట్ డ్రైవ్స్ మ్యాన్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. సో డిఫికల్ట్ టైమ్స్లో మనల్ని నడిపించేది ఏమిటా అంటే హోప్ అండి. అదొక ఫ్యూయల్ లాగా పనిచేస్తుంది. రిమెంబర్ వాట్ హ్యాపెన్ డ్యూరింగ్ COVID-19 పాండమిక్. మొన్న COVID-19 వచ్చినప్పుడు ఒకసారి ఊహించుకోండి. నిజంగా మీరు భయపడలేదా? అందరూ భయపడ్డారు. అసలు మనం చచ్చిపోతామని కదా, అసలు భూమి మీద మనుషులు ఉంటారా లేదా అనే ఆ స్థాయికి వెళ్ళింది. పిట్టల్లాగా రాలిపోయారు ఆ డెల్టా వేవ్లో అయితే. సో అటువంటి సందర్భంలో కూడా మనల్ని నడిపించింది ఆశాజన దృక్పథం, అది అనుకుంటా హోప్ అంటే. సో అటువంటి ఆ మెంటల్ స్టేట్, ఇట్ వాస్ హోప్ దట్ ఫ్యూయల్డ్ హ్యుమానిటీ టు ఫైండ్ ఎ వ్యాక్సిన్. ఇట్ వాస్ హోప్ దట్ ఫ్యూయల్డ్ హ్యుమానిటీ టు ఫైండ్ ఎ వ్యాక్సిన్. అదనమాట. ఆ హోపే మనిషి చేత COVID-19 వ్యాక్సిన్ కనిపెట్టేలా ప్రేరేపించింది. సో ఇప్పటికే చాలా లేట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. ఈ క్లాస్ ఎలా ఉందో కామెంట్స్లో రాయండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.